Hi friends, welcome back to our channel ANDHRA Foods. Friends, today our special recipe ప్రతి ఒక్కరి ఎవర్ గ్రీన్ రెసిపీ వచ్చేసి పచ్చళ్ళు. అందులోనూ అందరికి ఇష్టమైన పచ్చడి వచ్చేసి రోటి పచ్చడి. కానీ రోలు లేకుండా రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రోలు లేకుండా రోటి పచ్చడి ఎలా అవుతుంది అని కదా మీ డౌట్. రోటి పచ్చడి ఎంత టేస్ట్ ఉంటుందో అంతే టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను చూపించబోయే పచ్చడి వచ్చేసి వంకాయ రోటి పచ్చడి. ఈ వంకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా ఒక కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో మీ రుచికి సరిపడనన్ని, అంటే మీరు తీసుకునే వంకాయల క్వాంటిటీని బట్టి మీరు తినే స్పైసీని బట్టి ఈ ఎండుమిరపకాయలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలను ఎప్పుడు ఏ విధంగా పచ్చడి చేసినా వాటిని బాగా ఫ్రై చేయాలి, లేదంటే ఏ రెసిపీ అయినా సరే అస్సలు బాగోదు. పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు కూడా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మరో ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మంచి టేస్ట్ కోసం 2-3 పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసి తీసుకోండి. పచ్చిమిర్చి అనేది పూర్తిగా ఆప్షనల్. పూర్తిగా ఎండుమిరపకాయలైనా తీసుకోవచ్చు, లేదా పచ్చిమిరపకాయలైనా తీసుకోవచ్చు, మీ ఆప్షనల్. ఈ విధంగా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్స్చర్లో వేసుకొని అదేవిధంగా దానిలో 4-5 వెల్లుల్లి రెమ్మలు, 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడిన ఉప్పు, వీటిని బాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఆ తర్వాత దీనిలో ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ వంకాయను ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేసుకున్నారంటే రోటిలో దంచిన విధంగానే వస్తుంది. చూడండి మీరే. చూడండి రోటి పచ్చడి మళ్ళీ ఎంత బాగుందో. ఇప్పుడు దీనిలో ముందుగా పెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకోండి. పులుపు మీ రుచికి సరిపడినంత వేసుకోండి. కొంతమందికి ఎక్కువ పులుపు ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉంటుంది. మీకు సరిపడినంత చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని దానిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అదే విధంగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, పక్కా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉంది, చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా నిజంగా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పక్కా రోటి పచ్చడి టేస్ట్ వంకాయ పచ్చడి. చూడండి, వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని సైడ్ డిష్గా ఈ పచ్చడి నంచుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కదా. మాకైతే బీభత్సంగా నచ్చేసింది. ఈ వీడియో నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.